ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. వివాహం టైంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కుజదోషం, రాహుకేతు దోషం గురించి ప్రత్యేకంగా వరి అవ్వడం, వాటి గురించి జ్యోతిష్కులను సంప్రదించడం అనేది జరుగుతూ ఉంటుంది. వివాహ పొంతన అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సిన విషయం. అది చెప్పే జ్యోతిష్కుడు సరిగా చెప్తే కనుక వివాహ పొంతన, వివాహం సాఫల్యం అవుతుంది, సుఖ దాంపత్యం అనేది సిద్ధిస్తుంది. కానీ జ్యోతిష్కులే వివాహ పొంతన అనేది సరిగా చూడని ఈ కాలంలో వివాహ పొంతన ఏ విధంగా చూడాలి అన్నదే ప్రజలకు కూడా కొంత బేసిక్స్ తెలిస్తే, జ్యోతిష్కులైనా కనుక తప్పు జరిగితే కనుక దాన్ని అక్కడ పాయింట్అవుట్ ఇలా గుర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ప్రజలను ఎడ్యుకేట్ చేసే భాగంలో మేము ఈ కుజదోషం గురించి, రాహుకేతు దోషం గురించి, వివాహ పొంతన ఏ విధంగా చూసుకోవాలన్న దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తాం. ఇంకా సందేహాలు ఉంటే కనుక మీరు మాకు ఈమెయిల్ చేయండి, మేము క్లారిఫై చేస్తాం. మా ఈమెయిల్ ఐడి ksrstry@yahoo.com. మా వెబ్సైట్ కూడా తమరు చూడొచ్చు, hinduastrology.webs.com, WEBS webs.com. కుజదోషం అంటే ఏంటంటే అసలు సర్వసాధారణంగా బేసిక్ ప్రిన్సిపల్ మన జాతక చక్రంలో, రాశి చక్రంలో లగ్నాత్తు 2, 4, 7, 8, 12 స్థానాల్లో కనుక కుజుడు ఉంటే దాన్ని కుజదోషంగా పిలవడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రిన్సిపల్, ఈ బేసిక్ ప్రిన్సిపల్ పాక్షికంగా మటుకే సత్యం. దీని గురించి మీకు కొంచెం లోతుగా వివరిస్తే మీకు అర్థం అవడం జరుగుతుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాసులు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాసుల్లో 6 రాసుల వారికి కుజుడు మిక్కిలి యోగకారకుడు, శుభగ్రహం అవుతాడు. మిగిలిన 6 రాసుల వాళ్ళకి ఈ కుజుడు పాపి అవుతాడు. ఎవరికైతే ఈ పాపి అవుతాడో ఆ లగ్నాల వాళ్ళకి కుజదోషం అనేది వర్తిస్తుంది. మిగిలిన 6 లగ్నాలకి కుజదోషం అనేది వర్తించదు అని చెప్పి కొన్ని గ్రంథాలలో మహర్షులు పేర్కొనడం జరిగింది. మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనస్సు, మీనం. మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనస్సు, మీనం. ఈ 6 రాసుల వారికి కుజదోషం నుంచి మినహాయింపు అని చెప్పి కొందరు మహర్షులు పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఈ 6 రాసుల వారికి కుజుడు శుభగ్రహం అవుతాడు. అయితే వాస్తవంగా కొన్ని వేల జాతకాలు పరిశీలించిన మా అనుభవంలో పరిశీలిస్తే ఈ మహర్షులు పేర్కొన్న ఈ 6 రాసుల్లో సింహం, వృశ్చికం, ధనస్సు ఈ 3 రాసుల వాళ్ళకి కూడా కుజదోషం అనేది వర్తిస్తుందని, మినహాయింపు ఏమీ లేదనే విషయం మాకు రుజువైంది. దీని గురించి మీకు కొంచెం లోతుగా వివరిస్తాను. మేష లగ్నంలో పుట్టిన జాతకులకి కుజుడు 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే ఏం జరుగుతుంది, కుజదోషం వర్తిస్తుందా వర్తించదా అన్నది చూద్దాం. మేష లగ్నానికి 2ంట కుజుడు ఉంటే ఆ జాతకుడికి కుజదోషం ఏమీ లేదు, వివాహం నిరభ్యంతరంగా కుజదోషం లేని వాళ్ళనే చేసుకోవచ్చు. 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఈ మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి కుజుడు ఉన్నా కూడా కుజదోషం లేనట్టే. వృషభ లగ్నం, ఈ వృషభ లగ్నం వాళ్ళకి కూడా 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నప్పటికీ కూడా కుజదోషం లేనట్టుగానే పరిగణించవచ్చు. ఆ విధంగా నిరభ్యంతరంగా కుజదోషం లేని వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. ఇక మిథున లగ్నం వాళ్ళకి ఖచ్చితంగా కుజదోషం అనేది వర్తిస్తుంది. 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే వీళ్ళకి కుజదోషం అనేది వర్తిస్తుంది. తర్వాత కర్కాటక లగ్నం, ఈ కర్కాటక లగ్నానికి కుజదోషం అనేది లేదు. 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నప్పటికీ కూడా కుజదోషం అనేది ఏమీ వర్తించదు.
తర్వాత సింహలగ్నం. ఈ సింహలగ్నానికి పాక్షికంగా కొంతవరకు ఈ కుజదోషం ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఈ కుజుడు సింహలగ్నానికి 12 ఉంటే కనుక వివాహం కొంత ఆలస్యమయ్యే పరిస్థితి అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కుజుడు ఈ సింహ లగ్నానికి 12 కుజుడు ఉంటే కనుక వివాహం అనేది ఆలస్యం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి కేవలం 12 కుజుడు మటుకే కుజదోషంగా వీళ్ళకి పరిగణించాల్సి ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తే కర్కాటక లగ్నానికి కూడా కుజదోషం లేనప్పటికీ వీళ్ళకి 12 కుజుడు ఉంటే మటుకు వివాహం ఆలస్యం అయ్యే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి కర్కాటక సింహ లగ్నాలకి 12 కనుక కుజుడు ఉంటే దాన్ని కుజదోషంగా పరిగణించాల్సి ఉంటుంది. అది నెటిజన్స్ జాగ్రత్తగా గమనించాల్సిన పరిస్థితి. తర్వాత కన్యాలగ్నం. ఈ కన్యాలగ్నానికి పూర్తిగా కుజదోషం అనేది వర్తిస్తుంది. కుజుడు మిక్కిలి పాపి 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే వీళ్ళకి కుజదోషంగా పరిగణించాల్సి ఉంటుంది. తర్వాత తులాలగ్నం. ఈ తులాలగ్నం వాళ్ళకి చూస్తే కేవలం 8, 12 స్థానాల్లో మటుకే కుజదోషం వర్తిస్తుంది. 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే కనుక కుజదోషం వర్తిస్తుంది. మిగిలిన స్థానాల్లో కుజుడు శుభుడే, ఏమీ ఇబ్బంది లేదు వివాహానికి. తర్వాత వృశ్చిక లగ్నం. ఈ వృశ్చిక లగ్నానికి కుజుడు 8, 12 ఉంటే కనుక వివాహం ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంది. దీన్ని కుజదోషంగానే మనం తీసుకోవాల్సి ఉంటుంది. లగ్నాత్తు 8 కానీ 12 కానీ కుజుడు ఉంటే కుజదోషంగా పరిగణించాల్సి ఉంటుంది. మిగిలిన స్థానాల్లో దోషం లేదు. తర్వాత ధనుర్లగ్నం. ఈ ధనుర్లగ్నానికి కుజుడు పంచమ వ్యయాధిపతి అవుతాడు. శుభుడుగా పేర్కొన్నప్పటికీ కొందరు మహర్షులు వాస్తవంలో అనుభవంలో మేము చూసిన కొన్ని వందలాది జాతకాల్లో ఈ కుజుడు వల్ల వీళ్ళకి వివాహం కాకపోవడం, కొంతమంది బ్రహ్మచారులుగా మిగిలిపోవడం, కొంతమందికి డైవోర్స్ అవ్వడం, ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా కలుగుతున్నాయి. కాబట్టి వీళ్ళకి లగ్నాత్తు 7 కానీ 8 కానీ కనుక కుజుడు ఉంటే ఈ 2 స్థానాల్లో కుజదోషంగా పూర్తి కుజదోషంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు పడతారు. కాబట్టి లగ్నాత్తు 7, 8 కనుక కుజుడు ఉంటే ధనుర్ లగ్నం వారికి కుజదోషం. తర్వాత మకర లగ్నం. ఈ మకర లగ్నానికి చూస్తే లగ్నాత్తు 7, 8 కనుక కుజుడు ఉంటే వీళ్ళకి కుజదోషంగా పరిగణించాల్సి ఉంటుంది. లగ్నాత్తు సప్తమం, అష్టమం ఇది కుజదోషంగా పరిగణించాల్సి ఉంటుంది. మిగిలిన స్థానాల్లో వివాహానికి సంబంధించి దోషం ఏమీ లేదు. తర్వాత కుంభలగ్నం. ఈ కుంభలగ్నం వాళ్ళకి లగ్నాత్తు 8, 12 కనుక కుజుడు ఉంటే దాన్ని కుజదోషంగా పరిగణించాల్సి ఉంటుంది. లగ్నాత్తు 8, 12 కుజుడు ఉంటే దాన్ని పూర్తి కుజదోషంగా పరిగణించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీనలగ్నం. ఈ మీనలగ్నం వాళ్ళకి కుజుడు ఒక్క 12 ఉంటే తప్ప మిగతా ఏ స్థానంలో కూడా ఇబ్బంది లేదు వివాహానికి సంబంధించి. కానీ 8 కుజుడు ఉన్న జాతకులు ఆర్థికంగా ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ అసత్యం ఎక్కువగా అనవసరంగా డే టు డే లైఫ్లో అసత్యాలు కూడా ఎక్కువగా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం, తర్వాత పితరాజిదాన్ని అమ్మేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుందని చెప్పి మాకు అనుభవంలో రుజువైంది. కాబట్టి వివాహానికి సంబంధించి మటుకు వీళ్ళకి లగ్నాత్తు 8, 12 మటుకు మనం కుజదోషంగా పరిగణించవచ్చు. కానీ 12వ స్థానం మటుకే పూర్తి కుజదోషం పట్టిస్తుంది. లగ్నాత్తు 8 సామాన్య దోషం. ఈ మీన లగ్నం వాళ్ళకి వివాహానికి సంబంధించి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఈ విధంగా ఈ కుజదోషం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి మనం చూసుకోవాల్సిన పరిస్థితి. తర్వాత ఈ వధూవరులకి పొంతన చూసేటప్పుడు తారాబలం అనేది వధువు నుంచి వరుడికి సరిపోవాలి, కానీ వరుడి నుంచి వధువుకి చూడాల్సిన అవసరం లేదు. వధువు నుంచి వరుడికి మటుకు తారాబలం కుదరాలి. తర్వాత ఈ గుణమేళన 18 పాయింట్లు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, దాని గురించి ఏం పట్టించుకోకర్లేదు. నాడి కూడా ఏకనాడి అయినా కూడా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. దానివల్ల ఏమీ విడిపోవడాలు ఇవి ఏం జరగదు. రజ్జు పొంతన, వశ్యము ఇవేమీ కూడా చూడాల్సిన అవసరం లేదు. రాక్షసగణం, దేవగణం, తర్వాత దేవరాక్షస గణాలకి పడదని చెప్పి శాస్త్రం. అది కూడా కుదిరినా మంచిదే, కుదరకపోయినా కూడా దాని గురించి పెద్ద పట్టించుకోకలేదు. కేవలం తారాబలం మటుకు ఖచ్చితంగా కుదరాలి, తారాబలం కుదరాలి. తర్వాత జన్మ లగ్నాలకి మిత్రత్వం అనేది ఉండాలి. జన్మ లగ్నాలకి, జన్మ లగ్నాధిపతులకి మిత్రత్వం అనేది ఉంటే నిరభ్యంతరంగా వివాహం అనేది చేసుకోవచ్చు.
ఆ తర్వాత ఇంకో ముఖ్యమైన దోషం ఏంటంటే రాహుకేతు దోషం. దీన్నే కాలసర్ప దోషం అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు కొంతమంది. అయితే కాలసర్ప దోషం అనేది వేరు, రాహుకేతు దోషం వేరు. లగ్నానికి ముందు రాహు, వెనక కేతువు, రాహుకేతువులతో ఏ గ్రహము కలిసి ఉండకుండా కనుక ఉంటే దాన్ని కాలసర్ప దోషంగా పరిగణిస్తాం. మీ అలా కాకుండా రాహుకేతువులతో ఏ గ్రహం కలిసి ఉన్నా కూడా అది కాలసర్ప దోషం కాదు. తర్వాత వివాహానికి సంబంధించి లగ్నంలో రాహు, 7 కేతువు, లేదా లగ్నాత్తు 2 రాహు, 8 కేతువు ఇలా ఉంటే కనుక వాళ్ళ మ్యారిటల్ హ్యాపీనెస్కి మరి కొంతవరకు అది తీవ్రమైన ప్రతిబంధకం అని చెప్పాలి. ఈ రాహుకేతు దోషానికి పరిహారం ప్రత్యంగిరి అమ్మవారికి అమావాస్య నాడు కానీ పౌర్ణమి నాడు కానీ హోమం చేసుకుంటే అది ఈ రాహుకేతు దోషం అనేది పరిహారం ఖచ్చితంగా అవుతుంది. ప్రత్యంగిరి దేవి అమ్మవారికి అమావాస్య నాడు కానీ పౌర్ణమి నాడు కానీ మిరపకాయలతోటి హోమం గనక ఎవరికైతే ఈ రాహుకేతు దోషం ఉందో వాళ్ళని పూజలో కూర్చోపెట్టి కనుక చేయిస్తే ఈ రాహుకేతు దోషం అనేది పరిహారం అవుతుంది. లగ్నంలో రాహు 7 కేతువు లేదా 2 రాహు 8 కేతువు ఉన్న వాళ్ళకి వివాహం ఆలస్యం అవడమే కాకుండా మ్యారిటల్ హ్యాపీనెస్కి కొంత ప్రతిబంధకం, తర్వాత వాళ్ళకి కోపం త్వరగా రావడం, కొంత వాళ్ళు అనుకున్నదే జరగాలనే మూర్ఖత్వం ఉండడం, ఇలాంటి లక్షణాలు కూడా వాళ్ళకు ఉంటాయి. తర్వాత లగ్నంలో కేతువు 7 రాహు ఉంటే కనుక వివాహానికి సంబంధించి ప్రతిబంధకం ఏమి ఉండదు, కానీ వచ్చే లైఫ్ పార్ట్నరు కొంత పట్టుదల కలవాడై ఉంటాడు అని చెప్పి మనం చెప్పచ్చు ఖచ్చితంగా. అంటే అమ్మాయి జాతకంలో కనుక లగ్నంలో కేతువు 7 రాహు ఉంటే వచ్చే హస్బెండ్ పట్టుదల కొంత మూర్ఖత్వం గలవాడు లభిస్తాడు అని చెప్పి శాస్త్రం. తర్వాత 2 కేతువు 8 రాహు ఇది కూడా దోషం కింద చెప్పాలి. కాబట్టి లగ్నంలో కేతువు 7 రాహు, లగ్నాత్తు 2 కేతువు 8 రాహు, లగ్నంలో రాహు 7 కేతువు, లగ్నాత్తు ద్వితీయంలో రాహు 8 కేతువు ఇవన్నీ కూడా దోషాలే. 8 కన్నా కేతువు ఉంటే కనుక ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా కిడ్నీస్ సంబంధించి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయని చెప్పి శాస్త్రం. కాబట్టి ఆరోగ్యపరంగా 8 కేతు ఉండడం అనేది చాలా దోషం. కాబట్టి ఈ దోష పరిహారానికి గణపతి హోమం, తర్వాత ప్రత్యంగిరి అమ్మవారికి హోమం ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ తంత్రశాస్త్రరీత్యా కాలభైరవుడికి అంటే శునకాలకి, స్ట్రీట్ డాగ్స్కి ఆహారం మనం వీలైనప్పుడల్లా కూడా అందించడం ద్వారా ఈ అష్టమకేతు యొక్క దోషం నుంచి మనం తప్పించుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా ప్రజలు వివాహ పొంతన విషయంలో తారాబలం అనేది చూసుకోవడం, వధువు నుంచి వరుడికి, తర్వాత జన్మ లగ్నాలకి మిత్రత్వం, జన్మ లగ్నాధిపతులకి మిత్రత్వం ఉందా లేదా అన్నది చూసుకోవడం, ఈ కుజు దోషం, రాహుకేతు దోషం వీటి గురించి చూసుకోవడం ద్వారా చక్కటి దాంపత్య జీవితాన్ని పొందగలుగుతారు. అంతేగాని గుణమేళన 18 పాయింట్లు వచ్చాయా 30 పాయింట్లు వచ్చాయా అన్నది ముఖ్యం కాదు. 30 పాయింట్లు వచ్చినా కూడా విడిపోవచ్చు, 14 పాయింట్లు వచ్చినా కూడా సుఖ దాంపత్యానికి ఆస్కారం ఉంది. ఈయన చెప్పిన విధంగా ఈ మిగిలిన విషయాలన్నీ సరిపోతేనే ఆ విధంగా ప్రజలందరూ కూడా చూసుకుని సుఖ జీవితాన్ని పొందుదురుగాక. శుభం భూయాత్.